పురుషుల కమిషన్ రావాలి, పురుషుల కమిషన్ రావాలి, పురుషుల కమిషన్ రావాలి. నమస్తే. ఇప్పుడు మనం ధర్నా చౌక్ దగ్గర ఉన్నాం. ధర్నా చౌక్ దగ్గర కూడా ఉన్నాం మనం. ఇక్కడ మన దగ్గర శేఖర్ భాష ఉన్నారు అనమాట. ప్రస్తుతం మన పురుషులపై జరుగుతున్న అఘాయిత్యాలన్నీ కూడా, సూసైడ్ కావచ్చు, అన్నింటినీ కూడా వీళ్ళందరూ పరిగణలోకి తీసుకొని కూడా వీళ్ళు ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఎందుకు ఈ ధర్నా పెట్టడానికి గల కారణం ఏంటంటే పురుషులకు అందరికి కూడా అన్యాయం జరుగుతుందని చెప్పి కూడా మీరు చేస్తున్నారు. దాని గురించి చెప్పండి. సో ప్రస్తుతం ఒక బాధితుడు కెవిన్ కోసం స్టార్ట్ చేసాం. బట్ ఓవరాల్ గా ఇలాంటి బాధితులు చాలా మంది, వందలు కాదు వేల సంఖ్యలో ఉన్నారు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే మన కొన్ని చట్టాలు, సిస్టమ్స్. సో అలా మగాడు తన గోడు చెప్పుకోవడానికి, తన బాధ చెప్పుకోవడానికి, తన ఒక అమ్మాయి వేధిస్తుందని చెప్పడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసు పెట్టే పరిస్థితి లేదు. సో దానికోసం సపరేట్ ఒక సిస్టమ్, షీ టీమ్స్ లాగా హీ టీమ్స్ రావాలి. పురుషుల కోసం కూడా మహిళా కమిషన్ లాగా పురుషుల కమిషన్ ఒకటి రావాలి అనేది నా నినాదం. అంటే ఇప్పుడు పురుషులందరూ కూడా, ఇప్పుడు చాలా మంది కూడా స్త్రీల మీద పురుషులు అఘాయిత్యాలు చేస్తున్నారా, లేకపోతే పురుషులు కూడా స్త్రీల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు కదా? దానికి ఇప్పుడు చాలా మంది ఎవరు ఉండరు, ఎక్కడో ఒక నిర్భయ, ఒక దిశ ఇలాంటివి జరుగుతూ ఉండొచ్చు. కానీ లాయర్ గారు చెప్పినట్టు ఫేక్ నిర్భయాలు, ఫేక్ ఇవన్నీ కూడా ఎక్కువైపోయినాయి. మగవాళ్ళు మేబీ బలవంతులు కాబట్టి వాళ్ళని కొట్టో, తిట్టో, బలవంతం చేసి ఇటువంటివి చేస్తారు. కానీ ఆడవాళ్ళు కొంతమంది చేసేవి ఏంటంటే ఫాల్స్ కేసులు. ప్రేమించుకున్న వాళ్ళు ప్రేమించుకొని సడన్ గా ఒక రోజున ఈవిడికి వేరే సంబంధం రావడమో, దాన్ని వీడి ప్రశ్నించడమో, ఏదో ఒకటి అవ్వడం, వీడి మీద వీళ్ళు రేప్ కేసు పెట్టడం, వీడిని వదిలించుకోవడానికి రకరకాల మార్గాలు. సో అలా ఫేక్ కేసులు ఎక్కువైపోతుంది. సో అంటే మగాడు తన బలంతో చేస్తే ఆడవాళ్ళు ఇలా కేసులు పెట్టి మగవాళ్ళని వేధిస్తున్నారు. ఈ కేసులు ఎటువంటి, ఇందాక చెప్తున్నారు ఆయన, రేప్ అయిపోయినట్టు ఎటువంటి సర్టిఫికేట్లు లేకపోతే ఏమి ఉండదు. జస్ట్ వీటిని రేప్ చేసాడు అని చెప్తే వాడి మీద ఎఫ్ఐఆర్ అయిపోతుంది. తర్వాత వాడి రిమాండ్ చేయడం, తర్వాత అది కేసు తేలదు. కానీ వాడిని హింస పెట్టడానికి చట్టంలో ఉన్న సిస్టమ్ ని వాడుకుంటున్నారు. సో ఇది తప్పు. మగాడు కూడా తన బాధలు వ్యక్తం చేసుకోవడానికి ఒక హీ టీమ్స్, ఒక పురుష కమిషన్ రావాలి అనేది. అంటే రీసెంట్ గా జరిగిన అతుల్ సుభాష్ సంఘటన కూడా చూసుకోవచ్చు. అందులో కూడా వాళ్ళు లేడీస్ అందరూ కూడా ఆయన్ని బాగా ఇబ్బంది పెట్టి, వాళ్ళ ఫ్యామిలీతో సహా అందరూ ఇబ్బంది పెట్టి కూడా చేయడం చూస్తున్నాం. దాని గురించి మీరు ఏం చెప్తారు? అతుల్ సుభాష్ దాకా పోవక్కర్లేదు భయ్యా, అది మరీ దారుణం. అది బట్ మీకు తెలుసా, మన రిపోర్టర్లో ఒక రిపోర్టర్ ని నిన్న తీసుకెళ్ళి ఒక వారం 2 వారాలు అవుతుంది, షీ టీమ్స్ లో తీసుకెళ్లి కూర్చోబెట్టారు. రిపోర్టర్ అయినా కూడా పెద్ద టీవీ ఛానల్ సంబంధించి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. ఆయన ఫోన్ సీజ్ చేసుకున్నారు. ఏంటంటే విషయం, ఆ అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడట. ఈ అమ్మాయి, ఇద్దరు ప్రేమలోనే ఉన్నారు సౌలో నుంచి. వీళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మకి నచ్చదు, వెళ్ళి కేసు పెట్టింది ఈ అబ్బాయి మీద, నా కూతురు వేధిస్తున్నాడు. ఏమ్మా వేధిస్తున్నాడు అంటే అట్లా ఉండేసరికి ఆ అబ్బాయి బలవంతంగా పొద్దున్న సాయంత్రం కూర్చోబెట్టిన చేసిన తర్వాత బయటికి వెళ్ళి ఆ నెక్స్ట్ రోజే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ భయం కోసం వచ్చి కేసు పెట్టడం ఇవంతా చేసింది. బయటికి వెళ్ళి తెగించేసి వాడి బాధ తట్టుకోలేక అబ్బాయి ఇంత బాధ పెట్టిందని చెప్పి ఆ నెక్స్ట్ రోజు వెళ్ళి పెళ్లి చేసేసుకుంది. ఇప్పుడు చెప్పండి, తప్పు లేకపోయినా మగాడు అక్కడ తలంచుకొని నిలబడ్డాడు పోలీస్ స్టేషన్ లో. తప్పు లేకపోయినా వాడి ఫోన్ తీసుకొని మొత్తం వాడి పర్సనల్ అన్ని తీసి అన్ని డిలీట్ చేసేసారు. ఒక నిందితుడిలాగా చూశారు. ఏం కర్మ మనకి? జస్ట్ బికాస్ షీ టీమ్స్ తన బాధ చెప్పుకోవడానికి ఒక హీ టీమ్ ఎందుకు లేదు? అంటే ఇప్పుడు రీసెంట్ టైమ్ లో అన్ని కూడా ఇట్లనే జరుగుతున్నాయి కదా. చాలా వరకు కూడా లేడీస్ అందరూ చంపడం కావచ్చు, అలాగే ఏదో ఒకటి చేయడం, ఏదో ఒక సంఘటన అయితే జరుగుతూనే ఉన్నాయి కదా. దానికి మీరు ఏం చెప్దాం అనుకుంటారు? అదేంటున్నారు, ఇప్పుడు వాళ్ళ కోసం సపరేట్ గా ఉన్న చట్టాలు ఉన్నాయి, కానీ మన కోసం కూడా ఒక చట్టాలు సపరేట్ అక్కడ. ఒకటి చట్టాలని న్యూట్రల్, జెండర్ న్యూట్రల్ చేసేసి అబ్బాయిలు కూడా వీళ్ళకి అంటే అమ్మాయిల ప్రాబ్లమ్స్ వేరేగా ఉంటాయి, అబ్బాయిల ప్రాబ్లమ్స్ వేరేగా ఉంటాయి. సో అబ్బాయిల ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, ఇలా పోలీసు కేసులు ఇవి పెట్టి బెదిరించి, లేకపోతే వీధిలోకి వచ్చి రచ్చ చేస్తామని చెప్పడం, మీడియాకి వెళ్ళి చేస్తామని చెప్పడం, ఇటువంటి బేస్ చేసుకుని చేస్తుంటాం. సో ఒకవేళ ఈ చట్టమే వచ్చినట్టయితే ఇంకా అఘాయిత్యాలు పెరిగిపోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మాకు ఈ టీం ఉంది కాబట్టి ఈ టీం వల్ల కూడా మేము ఏమైనా చేయొచ్చు అని చెప్పి కూడా మగాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా చేయొచ్చు. ఇప్పుడు షీ టీమ్స్ ఉన్నాయని వాళ్ళు ఎలాగే చేస్తున్నారో మగాళ్ళు కూడా అలాగే చేయొచ్చు కదా. ఉంది కదా ఛాన్స్. అయితే షీ టీమ్స్ ఉన్నాయని వాళ్ళు చేయడం వేరు. షీ టీమ్స్ ఉంటే నువ్వు వెళ్ళి బాగా చెప్పుకోవచ్చు తప్ప, ఇప్పుడు మగాడు ఆడవాళ్ళకి చేస్తున్న అన్యాయం ఏంటి? వాడు ఫిజికల్ స్ట్రెంగ్త్ తోటి వాడు కొడుతున్నాడో, తిడుతున్నాడో, చేస్తున్నాడు. సో అది హీ టీమ్స్ వల్ల ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్ డబుల్ అయిపోదు కదా. హీ టీమ్స్ అనేది దేనికి? వాళ్ళు చేస్తున్న అఘాయిత్యాలు ఏంటవి? దొంగ కేసులు పెట్టడం, దొంగ చేయడం అనే మనం విజయడానికి కోసం బయలు కూడా అట్లా పెట్టొచ్చు కదా. మనకి చట్టం వచ్చినట్లయితే మనం కూడా ఈ దొంగ కేసులు పెట్టొచ్చు కదా అనుకుంటారు కదా. వాళ్ళు కూడా ఆలోచన వస్తుంది కదా. దొంగ కేసులు ఎక్కడైనా పెట్టే వాళ్ళు ఉంటారు, కానీ ఇక్కడ కనీసం గోడు, ఇప్పుడు వాళ్ళు పెట్టినట్టే ఇక్కడ ఉండే వాళ్ళు ఉండొచ్చేమో, కానీ దొంగ కేసులు ఏమని పెడతారు? ఒకవేళ ఏమని పెడతారు? తప్పు చేయలేదు అయినా కానీ మా వైఫ్ కేసు పెట్టి వచ్చింది, నాకు కూడా
టీమ్ సపోర్ట్ కావాలని చెప్పి కూడా కేసు పెట్టొచ్చు. పెట్టాలి కదా ఇప్పుడు ఎందుకంటే వీడికి ఇప్పుడు రైట్ చెప్తున్నాడా రాంగ్ చెప్తున్నాడా సిస్టమ్ డిసైడ్ చేయాలి, కానీ వీడికి అసలు చెప్పుకునే అవకాశమే లేకుండా చేసావు కదా ఇన్నాళ్ళు. ఇప్పుడు రైట్ రాంగ్ సిస్టమ్ తెలిసింది, కనీసం వీడికి నోరు మెదిపే అవకాశం కూడా ఇవ్వట్లేదు కదా. ఆ అవకాశం కల్పించాలి అంటున్నాను నేను, చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంది, అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంతే, ఈ టీమ్స్ రావాలి, పురుషుల కోసం ఒక కమిషన్ రావాలి, ఇలా ఆత్మహత్యలు ఆగాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.